ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. గోవర్ధనగిరిని ఎంతో అలవోకగా 7 రోజుల పాటు తన చేతిపై భరించినటువంటి ఆ శ్రీకృష్ణుని దివ్య లీలను చూచినటువంటి గోపాలురందరూ కూడా ఆశ్చర్యచకితులైపోయి నందుణ్ణి ప్రశ్నించారు. మహారాజా, ఓ నందరాజా, క్వ సప్తహాయనో బాలః క్వ మహాద్రివిధారణం తతో నో జాయతే శంకా వ్రజనాథ తవాత్మజే. 7 రోజుల పాటు అంత పెద్ద పర్వతాన్ని నీ కుమారుడు బాలకుడు కదలకుండా ఒకే చోట నుంచుని ఒక చేత్తో అలా ధరించి ఉన్నాడే, వర్షం నుంచి గాలి నుంచి మమ్మల్ని రక్షించాడు. సామాన్యులైతే ఇలా చెయ్యలేరు. ఆ విశేషమేమిటో చెప్పవలసింది. నీ కుమారునిలో ఉన్నటువంటి ఆ మహత్వం ఏంటో మాకు తెలియచేయండి అని వాళ్ళంతా ప్రశ్నించారు. నంద ఉవాచ. అప్పుడు నందుల వారు ఆ గోపాలకులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెబుతూ, శ్రూయతాం మే వచో గోపాః వియేతు శంకాచవోర్భకే ఏనం కుమారముద్దిశ్య గర్గో మే యదువాచః. ఓ గోపాలకులారా, మీ మనస్సులో శంక అవసరం లేదు. నా కుమారుని గురించి నాకు పూర్తిగా తెలుసు. శ్రూయతాం మే వచో గోపాః. నా మాటలు వినండి. మీ హృదయంలో ఉన్న సందేహం ఇక పోయినట్లే. ఏనం కుమారముద్దిశ్య గర్గో మే యదువాచః. నామకరణ మహోత్సవం రోజున గర్గాచార్యుల వారు నాకు నా పుత్రునికి సంబంధించిన విశేషాలన్నీ వర్ణించి చెప్పారు. అవి నేను మీకు చెప్తాను. వర్ణాస్త్రయ కిలాస్యాసన్ గృహతోను యుగం తనూః శుక్లో రక్తస్తథా పీతః ఇదానీం కృష్ణతాంగతః. నా కుమారుడంటే ఇతడు సామాన్యుడు కాదు. అప్పుడప్పుడు అవతరించేటువంటి మహానుభావుడు, పరమాత్మ స్వరూపుడే ఇతడు. ఇది వరకు 3 వర్ణములతో జన్మించాడు. ఒక్కో యుగంలో ఒక్కో వర్ణంతో పుడుతూ ఉంటాడు, రంగుతో. ఇప్పుడు మాత్రం నల్లనైనటువంటి దేహాన్ని ధరించి మన ముందు కనిపిస్తూ ఉన్నాడు. ప్రతి యుగంలోనూ దేహములను ధరిస్తూ అవతరిస్తూ ఉంటాడు. శుక్లః రక్తః తథా పీతః. తెల్లని వర్ణము, పచ్చని వర్ణము, ఎర్రని వర్ణము, ఈ 3 వర్ణములతో గతంలో ఈయన ఉద్భవించాడు. ఇప్పుడు నల్లనైన శరీర వర్ణంతో మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాడు. ప్రాగయం వసుదేవస్య క్వచిజ్జాతస్తవాత్మజః వాసుదేవ ఇతి శ్రీమాన్ అభిజ్ఞాః సంప్రచక్షతే. ఓ నందమహారాజా, పూర్వము నీ పుత్రుడిగా ఉన్నటువంటి శిశువు వసుదేవుని పుత్రుడిగా జన్మించాడు గతయుగంలో అని గర్గాచార్యుల వారు చెప్పారు నందుల వారికి. ఆ విషయాన్నే నందుల వారు ఇప్పుడు గోపాలకులకు చెబుతున్నారు. ప్రాగయం వసుదేవస్య. పూర్వజన్మలలో ఇతడు వసుదేవునికి పుత్రుడిగా జన్మించాడు. అందువల్ల ఇతడిని వాసుదేవుడని కూడా పిలుస్తారు తెలిసినటువంటి వాళ్ళు. బహూని సంతి నామాని రూపాణి చ సుతస్యతే గుణకర్మానురూపాణి తాన్యహం వేదనో జనాః. ఈ బాలకునికి ఎన్నో పేర్లున్నాయి, ఎన్నో రూపాలున్నాయి. ఇప్పుడు నీ కుమారునిగా కనిపిస్తున్నాడు. ఇతని స్వరూపాన్ని వర్ణించడం ఎవరి వల్ల కాదు. అతని యొక్క గుణాన్ని బట్టి, కర్మలను బట్టి ఎన్నో రకాలైన రూపాలు ధరించి అవతరిస్తూ ఉంటాడు. అవి నాకు కూడా అంత బాగా తెలియదు.
నాకు కొంతవరకు తెలుసు, సామాన్య జనులకు అసలు తెలియదు అని గర్గాచార్యుల వారు నందుల వారికి చెప్పారు. అదే విషయాన్ని ఇప్పుడు నందుల వారు ఈ గోపాలకులకి చెబుతున్నారు. ఏషవశ్రేయ ఆధాస్యత్ గోపగోకుల నందన అనేక సర్వదుర్గాణి యూయం అంజహతరిష్యథ. ఇతని వల్ల మీ ఆపదలన్నీ తొలగిపోతాయి, మీ గోకులంలో ఎంతో మేలు జరుగుతుంది, గోపాలకులకు గోవులకు ఇతడు ఎంతో శ్రేయస్సుని కలిగిస్తాడు, నీ కుమారుడు, ఇతని వల్ల దాటలేని ఆపదలు కూడా మీరు అలవోకగా తేలిగ్గా దాటేస్తారు ఓ నందా అని గర్గాచార్యుల వారు చెప్పారు. పురాణేన వ్రజపతే సాధవో దస్యుపీడితాః అరాజకే రక్ష్యమాణాః జిగ్యుర్దస్యూన్ సమేధితాః. పూర్వం గతయుగంలో నీ పుత్రుని ప్రభావం వల్ల ప్రజలందరూ బలోపేతులై తమ మీద దాడి చేసినటువంటి దొంగలందరినీ వెళ్ళగొట్టారు. అలా ప్రజలకు రక్షణ కల్పించినటువంటి వాడు ఇప్పుడు నీ పుత్రుడిగా కనిపిస్తున్నటువంటి ఇతడు గత జన్మలో ఎంతో గొప్ప ఘనకార్యాలు సాధించాడు. పురా అనేన వ్రజపతే సాధవ దస్యుపీడితాః అంటే పృథు చక్రవర్తి యొక్క వృత్తాంతాన్ని లీలగా తెలియజేస్తున్నారు. పృథువు అంటే ఎవరు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపమే. ఆ పృథు చక్రవర్తిగా అవతరించినప్పుడు ఆయన దొంగలందరినీ అరికట్టి ప్రజల యోగక్షేమాలన్నీ చూచారు, ప్రజలకు శ్రేయస్సులు కలిగించారు. ఆ విషయాన్నే గర్గాచార్యుల వారు నందమహారాజుకి చెబితే ఇప్పుడు నందుల వారు గోపాలకుల యొక్క సందేహాన్ని పోగొడుతూ వారికి తెలియజేస్తూ ఉన్నారు. ఆ తరువాత య ఏతస్మిన్ మహాభాగాః ప్రీతిం కుర్వంతి మానవాః నారయో అభిభవంత్యేతాన్ విష్ణుపక్షా నివాసురాః. ఈ కుమారుని యందు, నీ కుమారుడైనటువంటి ఈ బాలకుని యందు ఎవరైతే అనురాగాన్ని చూపిస్తారో, ప్రేమిస్తారో, అతన్ని ఆరాధిస్తారో, తమ హృదయంలో నిలుపుకుంటారో వాళ్ళకి అవమానం అనేదే లేదు. నారయ అభిభవంతి శత్రువులైన వాళ్ళు ఎప్పటికీ ఇతనికి ఇష్టులైనటువంటి వాళ్ళని ఏ విధంగానూ హింసించలేరు, భయపెట్టలేరు, అవమానించలేరు. విష్ణువు పక్షంలో ఉన్నటువంటి దేవతల్ని ఎవరైనా ఏమైనా చేయగలరా? రాక్షసులు ఎదిరించినా ఆ విష్ణువు ఎదురొడ్డి ఆ రాక్షసుల్ని సంహరించి దేవతల్ని రక్షిస్తాడు. అలాగే నీ పుత్రుని హృదయంలో పెట్టుకున్నటువంటి వారికి కూడా అవమానాలనే ఉండవు, నాశనం అనేది ఉండదు. తస్మాన్ నందకుమారోయం నారాయణ సమో గుణైః శ్రియా కీర్త్యానుభావేన తత్కర్మసు న విస్మయః. కాబట్టి నందకుమారునిగా కనిపిస్తున్నటువంటి ఈ పుత్రుడు, ఓ నంద, నీ పుత్రుడిగా కనిపిస్తున్నటువంటి ఈ బాలకుడు గుణైః నారాయణ సమః గుణములతో శ్రీమన్నారాయణమూర్తితో సమానమైనటువంటి వాడు. శ్రియా కాంతి చేత, శోభ చేత, సంపద చేత, కీర్తి చేత, మహిమ చేత నారాయణుతో సమానమైనటువంటి గుణాలు కలిగిన వాడు. కాబట్టే ఇతడు చేయబోయేటువంటి మహిమల పట్ల నీకు ఆశ్చర్యం అవసరం లేదని గర్గాచార్యుల వారు ఆనాడే చెప్పారు. తత్కర్మసు నవిస్మయ అతడు చేసే అద్భుతమైన లీలలయందు, పనులయందు, చేష్టలయందు న విస్మయ ఆశ్చర్యమే లేదు. ఇతడు నారాయణ సమానుడయ్యా, శ్రీమన్నారాయణమూర్తి వంటి గొప్ప వైభవం కలిగినటువంటి వాడు, అచింత్య పరాక్రమం కలిగినటువంటి వాడు, లీలామానుష విగ్రహ స్వరూపుడు, సామాన్య మానవుడు కాదు సుమా అని గర్గాచార్యుల వారు చెప్పారు. ఇత్యర్థా మాం సమాదిశ్య గర్గే చ స్వగృహం గతే మన్యే నారాయణస్యాంశం కృష్ణం అక్లిష్టకారిణం. కాబట్టి ఓ గోపాలకులారా, ఆనాడు గర్గాచార్యుల వారు చెప్పిన నాటి నుంచి ఇతన్ని, ఈ కృష్ణుణ్ణి నేను నారాయణుని యొక్క అంశగా భావించి కొలుస్తున్నాను, నారాయణునిగానే చూస్తున్నాను. ఇతడు మన కష్టాలన్నీ పోగొట్టడానికి వచ్చినటువంటి పరమాత్ముడే తప్ప వేరొకరు కాదు అని నందరాజు గారు గోపాలకులందరికీ సందేహ నివృత్తి చేశారు. హితి నంద వచశ్రుత్వా గర్గగీతం వ్రజౌకసః దృష్టశ్రుతానుభావాస్తే కృష్ణస్యామిత తేజసః ముదితానందమానర్చుః కృష్ణంచ గత విస్మయాః.
ఈ విధంగా గర్గాచార్యుల వారు నందుల వారికి చెప్పిన మాటల్ని ఇప్పుడు గోపాలకులు నందుని ద్వారా తెలుసుకుని, ఆహా, కృష్ణుడింత గొప్పవాడా అని ఆయన గొప్పతనాన్ని విన్నటువంటి వాళ్ళై, అర్థం చేసుకున్నటువంటి వాళ్ళై, కృష్ణుడు చాలా శక్తి కలిగిన వాడు, తేజస్సు కలిగినటువంటి వాడని ఆనందంతో వాళ్ళందరూ ఆ శ్రీకృష్ణుని లీలల పట్ల ఆశ్చర్యాన్ని పోగొట్టుకున్నారు. మహాత్ములైనటువంటి వాళ్ళు చేసేటువంటి ఘనకార్యాలు అవలీలగా వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. వాళ్ళు మహాత్ములు కాబట్టి దాంట్లో ఆశ్చర్యపడటానికి ఏముంది? మన అదృష్టం కొద్దీ పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణునితో మనకి సాన్నిధ్యం ఏర్పడింది అని ఆ గోపాలకులందరూ గోకులంలో ఆనందిస్తూ ఉన్నారు. దేవే వర్షతి యజ్ఞ విప్లవరుష వజ్రాశ్మ వర్షానిలైః సీదత్పాల పశుస్త్రీ ఆత్మశరణం దృష్ట్వానుకంప్యుత్స్మయన్ ఉత్పాట్యైకకరేణ శైలమవలోలీలోచ్ఛిలీంధ్రం యథా బిభ్రద్గోష్ఠమపాన్మహేంద్రమదభిత్ ప్రియాన్న ఇంద్రో గవాం. దేవేంద్రుడు ఆగ్రహంతో శిలావర్షం కురిపిస్తున్నాడు. పిడుగులు పడుతూ ఉన్నాయి, రాళ్ళు పడుతున్నాయి, దారుణమైనటువంటి వాయువులు. కోపంతో ఉన్నాడు దేవేంద్రుడు, తనకు యాగం జరిపించలేదని. ఆ కోపంతో ఈ వర్షాన్ని కురిపించాడు. సీదత్పాల పశుస్త్రీ ఆత్మశరణం. దానివల్ల గోపాలకులు, గోవులు వీళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు ఆ నందవ్రజంలో. ఆత్మశరణం, ఆ నందవ్రజమంతా శ్రీకృష్ణుడే శరణం అంటూ ఉన్నది. అలాంటి నందవ్రజాన్ని చూచినటువంటి కృష్ణ పరమాత్మ అనుకంప్యుత్స్మయన్, చూచి దృష్ట్వా దయతో కూడినటువంటి వాడై చిరునవ్వు నవ్వుతూ, ఉత్పాట్యైక శరేణ, ఒకే చేతితో గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి ఆ గోపాలకుల్ని, గోవులను అందరినీ రక్షించాడు కదా. బిభ్రద్గోష్ఠమపాన్ మహేంద్ర మదభిత్, దేవేంద్రుని యొక్క అహంకారాన్ని భేదించేశాడు, సర్వనాశనం చేసేశాడు. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ ప్రసన్నుడగుగాక అని సుఖయోగీంద్రుల వారు ఆ శ్రీకృష్ణ స్వామిని ప్రార్థన చేశారు. ఇక్కడితో మనం దశమ స్కంధంలో 26వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 27వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ సుక ఉవాచ గోవర్ధనే ధృతే శైలే ఆసారాత్ రక్షితే వ్రజే గోలోకాదావ్రజత్ కృష్ణం సురభిశక్ర ఏవజ. ఎప్పుడైతే గోవర్ధనగిరిని ఆ శ్రీకృష్ణ పరమాత్మ ధరించి ఇంద్రుని అహంకారాన్ని పోగొట్టాడో, ధారాపాతంగా పడుతున్నటువంటి వర్షం నుంచి గోకులాన్ని రక్షించాడో, వెంటనే గోలోకం నుంచి కామధేను వచ్చింది ఆ శ్రీకృష్ణ పరమాత్మను సేవించుకోవటానికి. అదేవిధంగా ఇంద్రుడు కూడా బయలుదేరి వచ్చాడు. ఇంద్రుడు అనుకున్నాడు, ఇతడెవరు పిల్లవాడు, నన్నేం చేయగలడు అనుకున్నాడు. కానీ ఆ పర్వతాన్ని ఒకే చేత్తో ఎత్తి గోవ్రజాన్నంతా రక్షించేటప్పటికి ఇంద్రుడు కూడా అర్థమైంది ఇతడు సామాన్యుడు కాదు అని. వెంటనే ఆయన కూడా అహంకారం పోగొట్టుకుని కృష్ణుణ్ణి సేవించడానికి బయలుదేరి వస్తున్నాడు. వివిక్తే ఉపసంగమ్య వ్రీడిత కృతహేళన పస్పర్శ పాదయో రేనం కిరీటేన అర్కవర్చస. ఆ దేవేంద్రుడు తన శిరస్సునున్నటువంటి మణిఖచితమైనటువంటి స్వర్ణమయమైన ఆ కిరీటం శ్రీకృష్ణస్వామి పాదాలకు అంటేటట్టుగా ఏకాంతంగా స్వామిని కలుసుకుని పాదాలకు నమస్కారం చేశాడు. వివిక్తే ఉపసంగమ్య, సిగ్గుపడుతూ, పస్పర్శ పాదయో రేనం, ఆ స్వామి యొక్క పాదాలను స్పృశించాడు, తన కిరీట మణికాంతులతో అలంకరించాడు, నమస్కారం చేశాడు. దృష్టశ్రుతానుభావోస్య కృష్ణస్యామిత తేజసః నష్ట త్రిలోకేశమదః ఇంద్ర ఆహ కృతాంజలి. ఎప్పుడైతే ఆ శ్రీకృష్ణుని మహిమ చూడబడిందో, ఎప్పుడైతే వినబడిందో, మహిమను కళ్ళారా చూచాడో, వెంటనే అమిత తేజస్సు కలిగిన కృష్ణుని యొక్క గొప్పతనానికి ముగ్ధుడైపోయి నేను ముల్లోకాధిపతిని అనే అహంకారాన్ని పక్కన పెట్టి 2 చేతులు జోడించి కృష్ణునికి నమస్కరిస్తూ ఇలా స్తోత్రం చేస్తున్నాడు దేవేంద్రుడు. ఇంద్ర ఉవాచ విశుద్ధ సత్వం తవ ధామ శాంతం
తపోమయం ధ్వస్తరజస్తమస్కం మాయామయోయం గుణ సంప్రవాహో న విద్యతే తే అగ్రహణానుబంధ. నీ స్వరూపం ఎలాంటిది అంటే శుద్ధ సత్వస్వరూపుడవు నీవు. రజోగుణము తమోగుణం అసలు నీకు అంటనే అంటదు. నీవు శాంతం, ఎటువంటి వికారాలు లేనటువంటి వాడవు, ప్రకృతికి అతీతమైనటువంటి స్వరూపుడవు కదా. తపోమయమైనటువంటిది, ధ్వస్త రజస్తమస్కం, నశింపజేయబడిన రజోగుణము తమోగుణము కలిగినది నీ దివ్యమైన స్వరూపము. త్రిగుణముల యొక్క మాయతో ఏర్పడినటువంటి ఈ సృష్టి ఏదైతే ఉందో ఇందులో ఉన్నటువంటి మాయలు నీకంటవు. ఈ మాయలకు నీవు అతీతమైనటువంటి వాడవు. నీ గుణముల చేతనే కదా ఈ సృష్టి అంతా ఏర్పడింది, మాయాగుణముల చేత. ఆ మాయాగుణములు నీకంటవు. నువ్వు ఆ గుణములకు అతీతమైనటువంటి స్వరూపము కలిగినటువంటి వాడవు. ఈ సంసారం అనేది నిన్ను బంధింపజాలదు అని వర్ణిస్తున్నారు. కుతోను తద్ధేతవ ఈశ తత్కృత లోభాదయో ఏ అబుధలింగ భావాః తథాపి దండం భగవాన్ బిభర్తి ధర్మస్య గుప్త్యై ఖల నిగ్రహాయ. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనబడేటువంటి దుర్గుణాలు ఎవరికి ఉంటాయంటే జ్ఞానం లేని వాళ్ళకు ఉంటాయి, అజ్ఞానులకు మాత్రమే ఉంటాయి. ఈ దుర్గుణాలు నీకు అంటవు. ఎందువల్లంటే నీవు ఆత్మస్వరూపుడవు కాబట్టి, జ్ఞానస్వరూపుడవు కాబట్టి ఈ కామక్రోధాదులు నీకు అంటవు. కేవలం మరి నీవు ధర్మరక్షణ కోసమే, అహంకారాన్ని పోగొట్టడానికే, నాలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పటానికే శిక్ష విధిస్తూ ఉంటావు. నా మీద కోపంతోనో క్రోధంతోనో కాదు. అలాంటి గుణాలు నీకు అంటవు. మరి నేను ఎందుకు శిక్షింపబడుతున్నాను అంటే నాలో ఉన్న అహంకారాన్ని పోగొట్టడానికే నీవు నన్ను శిక్షించావు. నీవు జ్ఞానస్వరూపుడవు, పరమాత్మవు అని దేవేంద్రుడు బుద్ధి తెచ్చుకుని నమస్కారం చేస్తున్నాడు. పితా గురుస్త్వం జగతామధీశో దురత్యయః కాల ఉపాత్తదండః హితాయ స్వేచ్ఛాతనుభిః సమీహసే మానం విధున్వన్ జగదీశమానిన. నీవే తండ్రివి, నీవే గురువు, ఈ జగత్తంతటికి కూడా అధిపతివి నీవే. జగతామధీశ, ఎవరూ దాటలేనటువంటి కాలస్వరూపుడవు కూడా నీవే అయి ఉన్నావు. నీవే కాలస్వరూపుడవై దండిస్తూ ఉంటావు. నిన్ను దాటటం ఎవరి వల్ల కాదు. లీల కోసం నీకు నచ్చినట్లుగా అవతారములు ధరించి శిష్టులైనటువంటి వాళ్ళని రక్షిస్తూ ఉంటావు. అలాగే ధనాహంకారంతో, ఐశ్వర్య మదంతో ఉన్నటువంటి వాళ్ళని శిక్షిస్తూ ఉంటావు. ఇదిగో ఇప్పుడు నన్ను ఏ విధంగా అయితే శిక్షించి ధర్మ మార్గంలో నడిపిస్తున్నావో ఆ విధంగా మా గర్వాన్ని పోగొడుతూ నీ వాళ్ళైనటువంటి భక్తుల్ని రక్షిస్తూ ఉంటావు. ఏ మద్విధాజ్ఞా జగదీశమానినః త్వాం వీక్ష్య కాలే అభయమాసు తన్మదం హిత్వార్య మార్గం ప్రభజంత్యపస్మయాః ఈహా ఖలానామపి తేనుశాసనం. నాలాంటి వాళ్ళు ఉంటారే అహంకారులు, జగదీశమానినః, ఈ జగత్తంతటికి నేనే అధికారిని అని భావన చేసేవాళ్ళు ఉంటారు నాలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు నిన్ను పరీక్షించాలనుకున్నప్పుడు ఆ కష్ట సమయంలో కూడా నీవు గట్టిగా నిలబడి నీ ప్రతాపాన్ని, మహిమను నాబోటి అహంకారులకు చూపించి నేను సామాన్యుడను కాదు, నిన్ను నడిపించేటువంటి దైవాన్ని నేనే అని అర్థమయ్యేలాగా తెలియజేస్తారు. అప్పుడే కదా నాలాంటి వాడికి బుద్ధి వచ్చేది. మంచి మార్గాన్ని విడిచిపెట్టి చెడ్డ మార్గంలో వెళ్ళేటువంటి నాలాంటి వాళ్ళని శిక్షించి శాసించి నీ భక్తులను రక్షిస్తూ ఉంటావయ్యా. నీవు దుష్టుల్ని శిక్షించేది ఎందుకంటే నువ్వు వాళ్ళని సన్మార్గంలో నడిపించటానికే తప్ప వేరొకటి కాదు. దుర్గుణాలేవి నీకు అంటవు అని వర్ణిస్తున్నారు ఇంద్రుల వారు. సత్వం మమైశ్వర్య మదప్లుతస్య కృతాగసస్తే అవిదుషః ప్రభావం క్షంతుం ప్రభో అథార్హసి మూఢచేతసు మైవం పునర్భూః మతిరీశ మే సతి.
ఐశ్వర్యమదంతో కన్ను మిన్ను కానకుండా అహంకారంతో నేను ఈ తప్పు చేశాను, నేను పాండిత్యం లేనివాణ్ణి, అపరాధిని, అవిదుష, నీ ప్రభావం తెలియనటువంటి వాణ్ణి, నీ దాసుణ్ణి, కాబట్టి నన్ను రక్షించటానికి నీవు తగి ఉన్నావు, అజ్ఞానంతో కూడిన మనస్సు కలిగినటువంటి నన్ను నువ్వే రక్షించాలయ్యా. మైవం పునర్భూ మతిరీశమే సతి, ఇక మళ్ళీ నాకిలాంటి దుష్టమైనటువంటి అహంకారం కలగకూడదు, నా దరి చేరకూడదు. ఆ విధంగా నన్ను అనుగ్రహించు, ఎల్లప్పుడూ నిన్నే నా హృదయంలో నిలుపుకునేటట్లుగా నీవే అనుగ్రహించాలి అని దేవేంద్రుడు శ్రీకృష్ణ పరమాత్మను అహంకారాన్ని విడిచి ప్రార్థిస్తున్నాడు. తవావతారోయమధోక్షజేహ స్వయంభరాణాం ఉరుభార జన్మనాం చమూపతీనాం అభవాయ దేవా భవాయ యుష్మచ్చరణానువర్తినాం. నువ్వు ఈ విధంగా అనేక రూపాల్లో ఈ భూమి మీద అవతరించటం ఎందుకో తెలుసా? నిన్ను అనుసరించేటువంటి నీ భక్తులు ఎవరైతే ఉన్నారో, నీ పాదసేవ చేసుకునేటువంటి వాళ్ళు, యుష్మచ్చరణానువర్తినాం, నీ పాదములను అనుసరించి నీ మార్గాన్ని అనుసరించి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ భవాయ రక్షించటం కోసం. అలాగే స్వయంభరాణాం ఉరుభార జన్మనాం చమూపతీనాం అభవాయ, స్వార్థపరులై భూమికి భారంగా తయారైనటువంటి దుష్టులైనటువంటి, తమ పుట్టుకతో లోకానికి కీడు చేస్తున్నటువంటి బాహుబల గర్వితులైన దుష్ట క్షత్రియులను నశింపజేయటం కోసం. అదే నీ అవతార రహస్యము. నీ వాళ్ళైన వాళ్ళు, నిన్ను అనుసరించేటువంటి వాళ్ళు, నిన్ను ఇష్టపడేటువంటి వాళ్ళు, భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని రక్షించటం కోసం. ఇదేగా నీ అవతారంలో ఉన్న ప్రధానమైనటువంటి మర్మము అని దేవేంద్రుడు ప్రార్థిస్తున్నాడు. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే వాసుదేవాయ కృష్ణాయ సాత్వతాం పతయే నమః. ఓ భగవన్, ఓ పరమాత్మ, నీ కొరకు నమస్కారము. పురుషోత్తమా, పరమాత్మ నీకు నమస్కారము. వసుదేవుని పుత్రుడవైనటువంటి ఓ శ్రీకృష్ణ నీకు నమస్కారము. యదువంశీయులందరికీ అధిపతివైనటువంటి ఓ శ్రీకృష్ణ నీకు నమస్కారము. స్వచ్ఛందోపాత్త దేహాయ విశుద్ధ జ్ఞానమూర్తయే సర్వస్మై సర్వబీజాయ సర్వభూతాత్మనే నమః. నీ స్వాతంత్ర్యంతో, నీ స్వేచ్ఛతో నీవే ఒక దేహాన్ని ధరించినట్లుగా, ఆవిర్భవించినట్లుగా కనిపిస్తున్నావు. నిజానికి నీవు శుద్ధ సత్వస్వరూపునవు, విశుద్ధమైన జ్ఞానమూర్తివి నీవు, సమస్త స్వరూపుడవు, జగత్స్వరూపుడవు నీవే. ఈ జగత్తు ఉత్పత్తి కావటానికి కూడా ఆధారభూతుడవు నీవే. సమస్తమైన ప్రాణుల యందు అంతర్యామిగా ఉండేటువంటి వాడవు నీవే పరమాత్మ, నన్ను రక్షించంటున్నాడు దేవేంద్రుడు. మయేదం భగవన్ గోష్ఠ నాశాయ ఆసారవాయుభిః చేష్టితం విహతే యజ్ఞే మానినా తీవ్రమన్యున. నేను తప్పు చేశాను స్వామి, నా యజ్ఞం జరగకుండా నువ్వు ఆపావని చెప్పి ఆగ్రహానికి లోనయ్యి నేను గాలితో కూడినటువంటి ధారాపాతమైనటువంటి వర్షాన్ని కురిపించాను ఈ నందవ్రజాన్నంతా నాశనం చేయటం కోసం. ఆ విధంగా తప్పు చేసినటువంటి నా చర్యను నీవు రక్షించాలి. అహంకారంతో, దురభిమానంతో, తీవ్రమైన క్రోధానికి లోనై నేను ఈ తప్పిదం చేశాను, నన్ను రక్షించు అంటున్నాడు. త్వయేష అనుగృహీతోస్మి ధ్వస్తస్తంభో వృథోద్యమః ఈశ్వరం గురుమాత్మానం త్వామహం శరణం గతః. ఓ ఈశ, ఓ ప్రభు, ఈ జగత్తునకు ప్రభువు, నన్ను నడిపించేవాడవు నీవే కదా. నీ చేత నా అహంకారం అంతా పోయింది. ధ్వస్తస్తంభ, నేనే గొప్పవాణ్ణి, త్రిలోకాధిపతిని, ఇంద్రుణ్ణి, అనేక వైభవములు కలిగిన వాణ్ణి అనే అహంకారం ఏదైతే ఉందో అది నాశనం అయిపోయింది. వృథోద్యమ, నేను చేసినటువంటి ప్రయత్నం అంతా విఫలమైపోయింది. అది ధర్మం కాదు కాబట్టి ఈశ్వర స్వరూపుడవు, గురు సమానుడవు అయినటువంటి నిన్ను నేను శరణు కోరుతున్నాను, నన్ను రక్షించు అని పరిపరి విధాలుగా దేవేంద్రుడు శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను స్తోత్రం చేశాడు. శ్రీ సుక ఉవాచ ఏవం సంకీర్తితః కృష్ణో మఘోనా భగవానముం
మేఘగంభీరయా వాచ ప్రహసన్నిదమబ్రవీత్. ఈ విధంగా దేవేంద్రుడి చేత అనేక విధాలుగా స్తుతించబడిన ప్రార్థించబడినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మేఘగర్జనతో సమానమైనటువంటి గంభీరమైనటువంటి వాక్కుతో నవ్వుతూ ఇంద్రుడితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవేంద్రుడు చేసినటువంటి అపచారానికి తగినటువంటి దండన విధించిన శ్రీకృష్ణ పరమాత్మ ఆ ఇంద్రుని యొక్క అహంకారం పోయిన తర్వాత ఆ ఇంద్రునితో ఇలా అంటున్నాడు. మరి ఆ విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.